బీరకాయ పచ్చడి చేస్తున్నారా? 4 రోజులైనా కలర్ మారకుండా, రుచిగా ఉండాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. హాట్ రైస్‌తో కొంచెం నెయ్యి పక్కన పెట్టుకుని, ఈ పచ్చడి ఒక్క ముద్ద తింటే చాలు. ఇంకొక ముద్ద ఆటోమేటిక్‌గా రెడీ అయిపోద్ది. ఈ పచ్చడి అన్నంలోకే కాదు, దోస, చపాతీలో కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకా కారం అది ఏం వేయము. పచ్చిమిరపకాయలు కాకపోతే ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. కానీ బీరకాయ పచ్చడి అనేసరికి గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మొత్తం పచ్చిమిరపకాయలతో చేశాను. సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అచ్చంగా ఎండుమిర్చితో చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందన్నమాట. ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం సరిగ్గా వేగలేదు అంటే మనకి పచ్చడి అనేది నిలవ ఉండదన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత అంటే పచ్చివాసన అంతా పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాము. చాలామంది పచ్చడిలో పసుపు వేసుకోరు, కానీ వేసుకుంటే బాగుంటుంది. కలరు, ఫ్లేవరు, టేస్ట్ అన్నీ బాగుంటాయి అన్నమాట. అందుకనేసి పసుపు వేసాను. ఒకసారి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఈ బీరకాయలు పైన పీచు లాంటిది ఉంటుంది కదా లైట్గాని, ఆ పీచు లాంటిది తీసేసి తొక్కతో సహా ముక్క కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. ముదర బీరకాయలు వేసుకోవచ్చు. అచ్చంగా తొక్కతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అనమాట. ఇది మరీ ముదరది కాదు, అట్లాగని లేతది కాదు. అందుకనేసి లైట్గా పీచ్ లాంటిది అంతా తీసేసి నేను ముక్కలు అట్లాగే తొక్కతో వేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసామంటే త్వరగా మగ్గిపోతుంది. పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది అంతే. రౌండ్గా చక్రాల కింద కోసుకుని ఫ్రై చేసుకుంటారు. ఎట్లాగ ఫ్రై చేసుకున్నా సరే మనం లాస్ట్కి చేసుకునేది పచ్చడే కదా, అంతే. ఇట్లాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా 3 నిమిషాల తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము. ముందే ఉప్పు వేసుకున్నామంటే బీరకాయ పచ్చివాసన పోకుండా టేస్ట్ అనేది వేరేలా ఉంటుందన్నమాట. ఇప్పుడు బీరకాయ పచ్చివాసన పోయి సగం మగ్గింది కనుక ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము. లేదు అంటే లాస్ట్లో మిక్సీ జార్లో వేసుకున్నప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చడి చేసుకుంటే అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది. అంటే ఎక్కువ మగ్గన అవసరం లేదు అటువంటి పచ్చడికి అనమాట. రోటి పచ్చడి టైపు. ఇట్లా బాగా మగ్గబెట్టి చేసుకున్నాము అంటే మనకి ఈ పచ్చడి అనేది వారం రోజుల వరకు నిలవ ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3-4 నిమిషాలు మగ్గనిస్తున్నాను. సాఫ్ట్ అయిపోవాలి బీరకాయ అంతని. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది, లైట్గా సాఫ్ట్ అయింది. తర్వాత ఒకసారి కలిపేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది ఈ బీరకాయ పచ్చడిలోనే చాలా రకాలు ఉన్నాయి. టమాటా వేస్ట్ చేసుకుంటారు. నేను ఇక్కడ చింతపండు వేస్తున్నాను. లాస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. చింతపండు ఇష్టం లేకపోతే మానేయచ్చు. అంటే పులుపులుగా వద్దు అనుకుంటే మానేసేయచ్చు. కానీ పచ్చడి అంటే కొంచెం చింతపండు తగిలితే బాగుంటుంది అనమాట. అందుకని లైట్గా చింతపండు వేసాను నేను. చింతపండు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ వేడికి సాఫ్ట్ అయిపోతుంది అనమాట చింతపండు అనేది. తర్వాత ఇది బాగా చల్లారబెట్టుకుని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, బీరకాయలు చక్కగా మగ్గిపోయిన ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది అన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం ఇలాగా. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి వేస్తున్నాము. వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనమాట పచ్చడికి. లేదు అంటే కనుక చెదగొట్టి లాస్ట్ని తాలింపులో కూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా ఈ పచ్చడితో పాటు వెల్లుల్లి కూడా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అట్లాగే పొట్టుతో సహా వేస్తాను నేను. వెల్లుల్లిని పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. పొట్టుతో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి మీ ఇష్ట ప్రకారం మీరు పొట్టు తీసేసన్నా వేసుకోవచ్చు, ఇట్లాగన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నాం. అస్సలు నీళ్లు వేయని అవసరం లేదు దీనికి. చూసారు కదా, గట్టి చట్నీ రెడీ అయిపోయింది. నీళ్ళు వేశారు అంటే మన చట్నీ అనేది నిలవ ఉండదు. ఒకవేళ అప్పటికప్పుడు వేసుకుని తినేస్తున్నారు అంటే కనుక కొంచెం నీళ్ళు పోసుకుని చేసేసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు నేను ఒక 4 రోజులైనా నిలవ ఉండేలాగా పెడుతున్నాను కనుక అస్సలు నీళ్ళు అనేది పోయలేదు. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాము. ఇది ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నాము అంటే 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం పల్చగా కావాలి అంటే గోరువెచ్చని నీళ్ళు పోసుకుని కొంచెం పల్చగా కలుపుకోండి, సరిపోతుంది అనమాట. తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటున్నాము.
తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాము. ఇంకా ఇక్కడ కావాలంటే మనం క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ లాస్ట్లో కూడా బాగుంటుంది అనమాట పచ్చడిలో వేసుకుంటే. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. అలాగే కొంచెం ఇంగు ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. పచ్చళ్ళకి అది ఇంగు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ ఉంది. అట్లాగే డైజెషన్ కూడా మంచిదన్నమాట. తర్వాత ఇందులో కరివేపాకు వేసి వేయించుకుంటున్నాము. ఇది అంతా తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పచ్చడిలో వేసేసుకోవడమే. సూపర్ చట్నీ వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో బీరకాయ పచ్చడి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, బై ఫ్రెండ్స్.